శాంతాదేవి ఇరిగిన మంచంపై పడుకుని ఉంది. ఆమె చాలా వృద్ధురాలు. ఆమె కుమార్తె ఆశ మాత్రమే ఆ ఇంటికి ఆసరాగా ఉంది. ఆశ తల్లికి చెప్పింది, అమ్మా, నువ్వు బాధపడకు, నాకు ఏదో ఒక పని దొరుకుతుంది. సేరు కుక్క కూడా ఆమె పక్కన నిలబడి ఉంది. ఆశ దాని తలపై తడుముతూ చెప్పింది, నువ్వు కూడా నా తోడుగారా. ఆశ గల్లీలలో ధనికుల ఇళ్ల వద్దకు వెళ్లి, అక్కా, పని ఉంటే చెప్పండి. పాత్రలు కడగడం, బట్టలు ఉతకడం, ఏ పని అయినా చేస్తాను అంది. కాని ప్రతిచోట ఆమెకు తిరస్కారమే వచ్చింది. సాయంత్రం 6 కావస్తుంది. ఆశ అడుగులు పోలీసు స్టేషన్ దగ్గర ఆగిపోయాయి. ఇక్కడ ఏదైనా పని దొరుకుతుందేమో అనుకుని ఆమె గౌరవంగా చెప్పింది, సార్, నాకు పని కావాలి. మా అమ్మ వృద్ధురాలు, ఇంటి ఖర్చు చాలా కష్టంగా నడుస్తోంది. ఏదైనా పని ఉంటే చెప్పండి. స్టేషన్లో కూర్చున్న పోలీసులు ఆమె మాటలు విని నవ్వుకున్నారు. ఒకడు అన్నాడు, అయ్యా, ఈమె పని అడగడానికి వచ్చింది. ఏ పని చేస్తుంది? మరొకడు జోక్లా చెప్పాడు, పని చాలా ఉంది, కాని అది అందరూ చేయలేని పని. మూడవ వ్యక్తి బలంగా నవ్వుతూ అన్నాడు, రా, లోపలికి రా, తర్వాత చెప్పుతా పని ఏంటో. ఆశ ముఖంలో భయం వచ్చింది. సార్, జోక్ చేయకండి, పని ఉంటే చెప్పండి. నేను దానం అడగను, కష్టపడి పని చేస్తాను అంది. అప్పుడు సేరు బలంగా అరవడం మొదలుపెట్టాడు. పోలీసులు నవ్వుతూ, కుక్కను బయట కట్టిపెట్టు, లేకపోతే ఇక్కడే కాల్చేస్తాం అన్నారు. అప్పుడే అకస్మాత్తుగా ఒక గట్టి శబ్దం వినిపించింది. ఇది ఏం జరుగుతుంది? అందరూ సైలెంట్ అయ్యారు. ముందు పెద్ద అధికారి రాకేశ్వర్ సింగ్ నిలబడి ఉన్నాడు. ఆర్కే సింగ్ ఆగ్రహంగా చెప్పారు, మీరు పోలీసు యూనిఫాం వేసుకుని అమ్మాయిలను ఇబ్బంది పెడతారా? మీకు ఏమైనా సిగ్గు అనేది ఉందా? స్టేషన్ వాతావరణం ఒక్క సెకనుకు నిశ్శబ్దంగా మారిపోయింది. ఆయన ఆశను చూసి చెప్పాడు, అవును అమ్మాయి, చెప్పు, నీకు ఏం కావాలి? ఆశ భయపడుతూ సమాధానం చెప్పింది, సార్, నేను కేవలం పనికోసం వచ్చాను. మా అమ్మ బాగా అనారోగ్యంగా ఉంది. మందులు కొనే డబ్బు కూడా లేదు. రాకేశ్వర్ సింగ్ తల కదిలించి, పని తప్పకుండా దొరుకుతుంది, అందుకు నీకు డబ్బులు కూడా ఇస్తాం అని చెప్పాడు. ఇప్పుడే ఒక పని ఉంది, పోలీసు స్టేషన్ను శుభ్రం చేయి అన్నాడు. ఆశ కళ్లలో ఆశాభావం మెరిసింది. కాని ముందుగా ఈ కుక్కను బయటకు పంపు అని చెప్పాడు. ఆశ సేరు వైపు చూసి చెప్పింది, సేరు, బయటకు పో, నేను వస్తాను. ఆశ చెప్పినట్లు సేరు పోలీసు స్టేషన్ బయట గేటు దగ్గర కూర్చున్నాడు. ఆశను పక్క గదిలోకి పంపారు. ఆమె అక్కడ శుభ్రపరిచే సామాగ్రి తీసుకుని గదిని శుభ్రం చేయడం మొదలుపెట్టింది. కొద్దిసేపటి తర్వాత అకస్మాత్తుగా గది తలుపు బలంగా మూసివేయబడింది. ఆశ ఆశ్చర్యపోయింది. తిరిగి చూసింది. రాకేశ్వర్ సింగ్ లోపలికి వచ్చాడు. అతని ముఖంలో ఇప్పుడు చెడు ఆలోచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆశ వణుకుతూ చెప్పింది, సార్, మీరు చెప్పిన పని చేస్తున్నాను. మీరు మంచి మనిషి అనుకున్నాను. రాకేశ్వర్ సింగ్ నవ్వుతూ చెప్పాడు, అవును, పని ఇదే, డబ్బు కూడా ఇస్తాను. గౌరవం ఆకలిని తీర్చదు. ఆశ వెనక్కి తగ్గింది. లేదు సార్, ఇలా చేయవద్దు. తలుపు దగ్గర నిలబడిన పోలీసు సిబ్బంది నవ్వుకుంటున్నారు. సేరు గేట్ బయట బలంగా అరుస్తోంది. సిపాయిలు నవ్వుతూ గేటు మూసేశారు. గదిలో ఆశ కన్నీళ్లు కారుతున్నాయి. నన్ను విడిచిపెట్టండి అని అరిచింది. కాని ఎవరూ ఆమెను విడిపించలేదు. ఆ తర్వాత ఒక్కసారిగా అంతా నిశ్శబ్దమైంది. కాసేపటి తర్వాత గది తలుపు తెరుచుకుంది. ఆశ నేలపై పడిపోయింది. ఆమె దుపట్టా ఒకవైపు పడిపోయింది. జుట్టు చెరిగిపోయింది. ముఖం కన్నీళ్లతో తడిసిపోయింది. శరీరం కంపిస్తోంది. శ్వాసలు అవుతున్నాయి. రాకేశ్వర్ సింగ్ నవ్వుతూ ఇతర పోలీసులకు ఆజ్ఞాపించాడు, దీనిని ఇక్కడి నుంచి బయటకు విసిరేయండి అన్నాడు. మరియు చెప్పండి, నోరు తెరిస్తే పరిణామం దారుణంగా ఉంటుంది. ఇద్దరు సిపాయిలు ముందుకు వచ్చి ఆశాను చెత్తను బయటకు వేస్తున్నట్లే పోలీసు స్టేషన్ బయట గల్లీలోకి తోసేశారు. సేరు ఆమె దగ్గరకు వచ్చి ఏడ్చేలా శబ్దాలు చేసింది. ఆశ నేలపై పడిపోయింది. ఆమె ధైర్యం, గౌరవం అన్నీ నాశనం అయ్యాయి. రాత్రి చాలా ఆలస్యమైంది. శాంతాదేవి వేచి చూస్తూ ఉంది. చివరికి ఆశ తిరిగి ఇంటికి వచ్చింది. ఆమె తెల్లటి దుపట్టా దుమ్ముతో కప్పుకున్నది. ఆశను చూసి శాంతాదేవి పెద్దగా ఏడుస్తూ చెప్పింది, అమ్మా, నీ ఈ పరిస్థితి ఎలా చేసుకున్నావు? ఇద్దరూ ఏడుస్తూ రాత్రంతా గడిపారు. శాంతాదేవి చెప్పింది, రక్షకులే దౌర్జన్యాలు చేస్తే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఉదయం అయింది. శాంతాదేవి ఆశతో చెప్పింది, పద తల్లి, మనం న్యాయం కోరడానికి వెళ్లాల్సిందే
ఆశ భయపడుతూ చెప్పింది, అమ్మా, అక్కడకు వెళ్ళవద్దు. అక్కడ అందరూ ఒకేలా ఉన్నారు. కాని శాంతాదేవి చెప్పింది, మనం మాట్లాడకపోతే ఈ అన్యాయం ఎప్పటికీ ఆగదు. శాంతాదేవి ఒంటరిగా స్టేషన్ డెస్క్ దగ్గరకు వెళ్లి, నేను రిపోర్ట్ నమోదు చేయించడానికి వచ్చాను, నాకు న్యాయం చేయండి అని చెప్పింది. పోలీసులు అడిగారు, ఎలాంటి రిపోర్ట్? శాంతాదేవి చెప్పింది, గత రాత్రి మీ స్టేషన్లో మీ అధికారి రాకేశ్వర్ సింగ్ నా కూతురుతో అన్యాయం చేశాడు. పోలీసులు చెప్పారు, రాకేశ్వర్ గారు ఒక గౌరవనీయ అధికారి. మరో సిపాయి కోపంగా చెప్పాడు, ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేకపోతే నీ పేరు కూడా మాయం అవుతుంది. ఆ బలహీన మహిళ ఏడుస్తూ బయటకు వెళుతున్నప్పుడు ఒక పెద్ద కారు స్టేషన్ గేటు వద్ద ఆగింది. అందులో నుంచి ఒక హుందాగా ఉన్న మహిళ బయటకు వచ్చింది. ఆమె యూనిఫామ్ మీద డిఎస్పీ సోనియా వర్మ అని బ్యాడ్జ్ మెరిసింది. శాంతాదేవి ధైర్యంగా ఆమె దగ్గరకు వెళ్లి చెప్పింది, అమ్మా, నా ఫిర్యాదు విను. నా కూతురు మానం ఈ పోలీసు అధికారి చెరిచాడు. పోలీసులు వచ్చి, మేడం, ఈమె పిచ్చిది, ఈమె మాటలు నమ్మకండి అన్నారు. సోనియా వర్మ చెప్పింది, నేను స్వయంగా వింటాను, మీరు వెళ్ళండి. శాంతాదేవితో ముదువుగా అడిగింది, అమ్మాగారు, మీతో ఏమైంది? శాంతాదేవి ఏడుస్తూ మొత్తం సంఘటన వివరించింది. పోలీసులు, ఇవన్నీ అబద్ధం, రాకేశ్వర్ గారు చాలా మంచి మనిషి అని చెప్పడం మొదలుపెట్టారు. సోనియా వర్మ అడిగింది, అమ్మగారు, మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? శాంతాదేవి కన్నీరుతో, నా దగ్గర ఏ సాక్ష్యం లేదు, కేవలం నా కూతురి పరిస్థితి తప్ప. సోనియా వర్మ చెప్పింది, సాక్ష్యాలు లేకుండా మేము కేసు ముందుకు తీసుకెళ్లలేము. అమ్మా, మీరు సాక్ష్యాలు ఇవ్వాలి. శాంతాదేవి మనసు నొప్పితో ఏడుస్తూ చెప్పింది, నువ్వు న్యాయం చేస్తావని ఆశించాను, కాని ఇక్కడ కూడా న్యాయం దొరకదేమో అనిపిస్తోంది. ఆవిడ నెమ్మదిగా వెనక్కి నడుచుకుంటూ వెళ్లిపోయింది. సోనియా వర్మ కళ్లలో అనుమానం మెరిసింది. డిఎస్పీ సోనియా వర్మ స్టేషన్ గేటు నుంచి బయటకు వచ్చేసరికి ఒక్కసారిగా గట్టిగా కుక్క అరుపు వినిపించింది. సేరు గేటు వద్ద నిలబడి ఉంది. అది ఎవరినో పిలుస్తున్నట్టు అరుస్తోంది. సిపాయిలు భయంతో వెనక్కి తగ్గారు. మేడం, ఈ కుక్క పిచ్చిది అని చెప్పారు. సోనియా దృష్టిని సేరు మీద పెట్టి కఠినంగా చెప్పింది, ఇది పిచ్చి కాదు, ఇది ఏదో చెప్పాలనుకుంటుంది. సేరు ముందుకు పరిగెత్తింది. సోనియా ఒక క్షణం ఆలోచించి దాని వెనక నడిచింది. సేరు గల్లీలు తిరుగుతూ ఆమెను శాంతాదేవి దగ్గరకు తీసుకెళ్ళింది. సోనియా మెల్లగా చెప్పింది, అమ్మాగారు, నేను మీ మాటలు వినడానికి వచ్చాను, నిజం తెలుసుకోవాలనుకుంటున్నాను. శాంతాదేవి చెప్పింది, అమ్మా, రక్షకులు కూడా దెయ్యాలు అయితే మేము ఎక్కడికి పోతాం? న్యాయం చేయించండి, లేకపోతే మేము చనిపోతాం. అప్పుడే ఆశ ధైర్యం చేసి సోనియాకు మొత్తం వివరించింది. సోనియా కళ్ళు తడి అయ్యాయి. నేను ఏదో చేయాలి, ఈ కుక్క తెలివైనది. అప్పుడే వారి మనసులో ఒక ఆలోచన వచ్చింది. సోనియా దుస్తులు మార్చుకుని ఒక సాధారణ పేద, అలసిపోయిన ఆడమనిషి రూపంలో మళ్లీ అదే పోలీసు స్టేషన్కి వెళ్ళింది. సిపాయిలు చూసి అడిగారు, ఏమి కావాలి? సోనియా మెల్లగా చెప్పింది, సార్, ఆకలిగా ఉంది, కొంచెం సహాయం చేయండి, లేదా డబ్బులు అయినా ఇవ్వండి. అప్పుడే రాకేశ్వర్ సింగ్ బయటకు వచ్చాడు. కళ్ళు మెరుస్తూ గర్వంగా పలకరించాడు. ఇస్తాను, కాని మొదట ఒక పని చేయాలి. సోనియా అడిగింది, ఏ పని సార్? రాకేశ్వర్ చెప్పాడు, రా, ఆ గదిలోకి వెళ్లి శుభ్రం చేయాలి. సోనియా కొంచెం సంకోచంగా గదిలోకి వెళ్ళింది. గదిలో నిశ్శబ్దం. అకస్మాత్తుగా గది తలుపు మూసి రాకేశ్వర్ వెనుక నుంచి వచ్చాడు. ఇక్కడికి వచ్చే ప్రతి అమ్మాయి నా నుంచి తప్పించుకోలేదు. ఇది నా ఆట. ఈ నగరంలో ఇది అందరికీ తెలుసు, కాని నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు. సోనియా అడిగింది, నువ్వు ప్రతి ఒక్కరితో ఇలాగే చేస్తావా? రాకేశ్వర్ చెప్పాడు, అవును. అప్పుడే కిటికీ దగ్గర సేరు మొబైల్తో రికార్డు చేస్తోంది. రాకేశ్వర్ ముందుకొచ్చి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. సోనియా అతన్ని పక్కకు నెట్టి వెంటనే బయటకు పరిగెత్తి శాంతాదేవి ఇంటికి వెళ్ళింది. కొద్దిసేపటి తర్వాత సేరు కూడా అక్కడకు వచ్చింది. అది నోటిలో అదే మొబైల్ తెచ్చి సోనియా అడుగుల వద్ద పెట్టింది. సోనియా మొబైల్ను తెరిచింది. రికార్డింగ్, ప్రతి మాట, ప్రతి నవ్వు అన్నీ స్పష్టంగా వినిపిస్తున్నాయి. సోనియా కళ్లలో మెరుపు వచ్చింది. ఇదే సాక్ష్యం, ఇప్పుడు న్యాయం ఆగదు. సోనియా ఇద్దరిని చూసి చెప్పింది, అమ్మాగారు, ఆశా, ఇప్పుడు నిర్ణయం తీసుకునే సమయం. మనం చేసినది కేవలం ప్రారంభం మాత్రమే. ఇప్పుడు మనం నిజం అందరి ముందు ఉంచాలి. ఈసారి వీడియో కాదు, తనే సొంతంగా తన నేరాన్ని ఒప్పుకునేలా చేయాలి. సోనియా ఆశా చేతిని పట్టుకుని చెప్పింది, ఆశా, ఈసారి నువ్వు ఒంటరి కాదు.
నేను, సేరు నీకు తోడుగా ఉన్నాము. మరుసటి రోజు ఆశ సోనియా చెప్పినట్లే స్టేషన్కి చేరుకుంది. రాకేశ్వర్ నవ్వుతూ చెప్పాడు, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఆశ చెప్పింది, మొన్న నువ్వు చేసింది తప్పు. న్యాయం కోసం నిన్ను చట్టం దగ్గర నిలబెట్టిస్తా. రాకేశ్వర్ అన్నాడు, ఇక్కడ నేనే చట్టం అంటూ మళ్లీ ఆశను అదే గదిలోకి లాక్కెళ్లాడు. తలుపులు మూసివేశాడు. ఆశ భయంతో వణుకుతోంది. రాకేశ్వర్ ఆమె జుట్టు లాగడం, దుపట్టా కదిలిస్తూ బెదిరించాడు. ఇక్కడికి వచ్చే ప్రతి అమ్మాయి నా నుంచి తప్పించుకోలేదు. నేను నీతో చేసిన పనే ఇక్కడికి వచ్చిన ప్రతి అమ్మాయితో చేశాను. నేను ఉన్నంతవరకు ఇదే జరుగుతుంది. ఇది నా పోలీసు స్టేషన్, నా పాలనా ప్రాంతం. ఇవే సోనియా కోరుకున్న మాటలు. ఎందుకంటే తెర వెనుక కెమెరా ఆన్ చేసి సోనియా స్వయంగా రికార్డింగ్ మొదలుపెట్టింది. ప్రతి మాట, ప్రతి దాడి, ప్రతి నేరం మొబైల్లో రికార్డు అవుతోంది. అప్పుడే అకస్మాత్తుగా తలుపు తెరుచుకుంది. సేరు లోపలికి వచ్చి రాకేశ్వర్పై దాడి చేసింది. దాని దంతాలు రాకేశ్వర్ చేతిలో బలంగా గుచ్చుకున్నాయి. రాకేశ్వర్ అరుస్తున్నాడు. చేతులు రక్తంతో తడిసిపోయాయి. వెంటనే ఆశ బయటకు వెళ్లిపోయింది. సోనియా మొబైల్ పట్టుకుంది. సాక్ష్యం ఇప్పుడు వారి చేతిలో ఉంది. మరుసటి రోజు నగర ముఖ్య మీడియా హాల్లో భారీ జన సమూహం చేరింది. పెద్ద పెద్ద జర్నలిస్టులు, రిపోర్టర్లు, కెమెరాలు, మైక్లు అందరూ చేరారు. డిగ్ అరుణ్ కుమార్ స్వయంగా అందరినీ పిలిచాడు. స్టేజ్ పై డిగ్ అరుణ్ కుమార్తో పాటు డీఎస్పీ సోనియా వర్మ కూడా ఉంది. అరుణ్ కుమార్ మైక్లో చెప్పాడు, నేడు మీకు ఒక నిజం చూపబోతున్నాము. కలార్పూర్ పోలీసు స్టేషన్లో ఏమి జరుగుతుందో మీకు తెలుసా? అందరూ ఆశ్చర్యపోయారు. ఇంకా ఏమి జరగబోతోంది? ఆ సమయంలోనే హాల్లోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇన్స్పెక్టర్ రాకేశ్వర్ సింగ్. అతను గర్వంగా నడుచుకుంటూ లోపల వచ్చాడు. అప్పుడే అరుణ్ కుమార్ సంకేతం ఇచ్చాడు. గోడ మీద పెద్ద ఎల్సీడీ లైటింగ్ వెలిగింది. వీడియో ప్లే చేయండి. అకస్మాత్తుగా హాల్లో రాకేశ్వర్ స్వరంలో మాటలు పెద్దగా వినిపించసాగాయి. అవును, నేను నీతో అన్ని తప్పులు చేశాను. నేను ప్రతి అమ్మాయితో ఇలానే చేశాను. ఇది నా పోలీసు స్టేషన్, నా రాజ్యం. నేను బతికినంత వరకు ప్రతి స్త్రీకి ఇలానే జరుగుతుంది. మొత్తం హాల్ స్తబ్దమైంది. రిపోర్టర్లు కెమెరాల ఫ్లాష్లు కొట్టడం మొదలుపెట్టారు. ప్రజలు అరుస్తూ, నీకు సిగ్గులేదా అని చెప్పడం మొదలుపెట్టారు. రాకేశ్వర్ ముఖం రంగు మారిపోయింది. అతను ఆందోళనగా లేచి నిలబడిపోయాడు. ఇది మొత్తం అబద్ధం, ఇది కుట్ర అంటున్నాడు. కానీ ఆ తర్వాత అందరి దృష్టి హాల్ మధ్యలోకి వెళ్ళింది. అక్కడ ఆశ మరియు సేరు కూడా నిలబడి ఉన్నారు. అందరూ ఆశ్చర్యపోయారు. ఈ కుక్క ఇక్కడికి ఎలా వచ్చింది? సోనియా మైక్ మీద చెప్పింది, ఇదే మా సాక్షి. ఇదే ఆ స్నేహితుడు. అతనే అన్నీ రికార్డ్ చేశాడు, నిజాన్ని నిలబెట్టాడు. ఇది లేకపోతే ఈ రోజు కూడా పులులు స్వేచ్ఛగా ఈ జన సమూహంలో విచ్చలవడిగా తిరుగుతుండేవి. హాల్లో చప్పట్లు మోతమోగాయి. జనాలు అరవడం మొదలుపెట్టారు. రాకేశ్వర్ ముఖంపై చెమట. ఇప్పుడు తప్పుకోడానికి మార్గం లేదు. హాల్లో శబ్దం తగ్గిపోయింది. డిగ్ అరుణ్ కుమార్ మైక్ను సోనియా వర్మకు అప్పగించాడు. సోనియా గట్టిగా మాట్లాడింది, నేను డీఎస్పీ సోనియా వర్మ. ఈరోజు మీ ముందుకు ఒక సాక్షిని తీసుకువస్తున్నాను. ఆ సాక్షితో చాలా దారుణాలు జరిగాయి. కానీ ఆమె ధైర్యం చూపింది. సోనియా చేతితో తలుపు వైపు చూపింది. ఒక సన్నటి అమ్మాయి తన తల్లితో కలిసి హాల్లోకి వచ్చింది. ఆ అమ్మాయే ఆశ. ఆమె తల్లి శాంతాదేవి. కెమెరా ఫ్లాష్లు మెరుస్తున్నాయి. ప్రజలు ఊపిరి బెగపట్టి వాళ్లను చూస్తున్నారు. ఆశ మైక్ పట్టుకుని చెప్పింది, నా పేరు ఆశ. నేనే ఆ అమ్మాయిని. ఇన్స్పెక్టర్ రాకేశ్వర్ సింగ్ తన గదిలోకి లాగే అత్యాచారం చేశాడు. నేను ఆ రోజు భయపడ్డాను. కానీ ఈరోజు నేను ఒంటరిగా లేను. నాతో పాటు సోనియా గారు, ఇంకా ఈ మొత్తం దేశముంది. గడచిన రోజుల్లో చాలా దారుణం జరిగింది. అది విన్న జర్నలిస్టుల కళ్ళు కూడా చెమ్మరాయి. ఇది పోలీసు చేసే పని కాదు. హాల్లో కూర్చున్న పోలీసు అధికారులు అందరూ సిగ్గుతో తలదించారు. రాకేశ్వర్ ముఖం ఎర్రగా మారింది. ఆగ్రహంతో నిలబడి అరవడం మొదలుపెట్టాడు. ఇది అంతా అబద్ధం. ఇది నా మీద కుట్ర. అప్పుడు ఒక్కసారిగా కుక్కసేరు స్టేజ్ మీదకు పరుగెత్తి వచ్చి రాకేశ్వర్పై దాడి చేసింది. అతని చేతులను పళ్లతో గట్టిగా పట్టుకుంది. హాల్లో కెమెరాల ఫ్లాష్లు ఒక్కసారిగా మెరిపాయి. జర్నలిస్టులు ఈ సన్నివేశాన్ని రికార్డు చేశారు. రాకేశ్వర్ నేలపై పడిపోయాడు. చేతులు కాళ్లు కొడుతూ అరుస్తూ, నన్ను రక్షించండి, ఈ కుక్కను తీయండి. అవును, అవును, నేను ఒప్పుకుంటున్నాను. నేను చేసిందే ఈ మొత్తం.
నేను స్త్రీలపై అన్యాయం చేశాను. నన్ను క్షమించండి. నేను శిక్ష భరించేందుకు సిద్ధంగా ఉన్నాను. దయచేసి ఈ కుక్కను తీసివేసి నన్ను కాపాడండి. అతని మాటలు మైక్లో ప్రతిధ్వనించాయి. మొత్తం హాల్ వినిపిస్తోంది. మీడియా కెమెరాలు లైవ్లో ఆ దృశ్యాన్ని చూపిస్తున్నాయి. సోషల్ మీడియాలో, న్యూస్ ఛానెల్లో ఒక్కటే బ్రేకింగ్ న్యూస్. కలార్పూర్ పోలీసు స్టేషన్లోని దురాచారి ఇన్స్పెక్టర్ రాకేశ్వర్ సింగ్ బుద్ధి చెప్పిన ఘట్టం. ఒక పేద అమ్మాయి మరియు ఆమె కుక్క హీరోలు అయ్యారు. మొత్తం దేశం కదిలిపోయింది. కుక్క జిందాబాద్. ఆశా అక్క, నీ ధైర్యానికి నమస్కారం. సోనియా వర్మ గారికి జై. రాకేశ్వర్ సింగ్ కుంభకోణం తర్వాత మీడియా రోజు ఈ వార్తను చర్చిస్తున్నది. కలార్పూర్ పోలీసు స్టేషన్లోని అవినీతి, దాడులు అందరి ముందు బయటపడ్డాయి. కొన్ని రోజుల్లోనే కోర్టులో కేసు ప్రారంభమైంది. జడ్జి గారి ముందు వీడియోలు, ఆడియోలు, సాక్ష్యాలు అన్నీ పెట్టారు. అతిపెద్ద సాక్ష్యం ఆ రికార్డింగ్ మాత్రమే. అందులో రాకేశ్వర్ తన తప్పును స్వీకరిస్తున్నాడు. ఆశా కోర్టు ముందు నిలబడి చెప్పింది, నాలాగే చాలా అమ్మాయిలు ఆ ద్రోహి చేతిలో నలిగిపోయారు. కాని నేను అందరి తరఫున న్యాయం కోరుతున్నాను. జడ్జి గారు తీర్పు ప్రకటించారు. ఇన్స్పెక్టర్ రాకేశ్వర్ సింగ్ తన యూనిఫామ్ను తప్పుగా ఉపయోగించాడు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసి పోలీసుల పేరును చెడగొట్టాడు. కోర్టు అతనికి జీవిత ఖైదు శిక్ష విధిస్తుంది. అతని స్నేహితులు, సహకారులకు కూడా కఠిన శిక్షలు పడ్డాయి. తీర్పు విని రాకేశ్వర్ ఏడవడం మొదలుపెట్టాడు. గట్టిగా అరుస్తూ తన తోటి వారితో చెప్పుకున్నాడు, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. నేనే అన్నీ చేశాను. పొరపాటు జరిగింది. కానీ ఇప్పుడు చాలా ఆలస్యమైంది. వాళ్లు అందరూ జైలు గోడల వెనుకకు వెళ్లిపోయారు. కలార్పూర్ పోలీసు స్టేషన్ ఇప్పుడు మారిపోయింది. పాత చెడు అధికారులను తొలగించారు. వాళ్ల స్థానంలో నిజాయితీగల మంచి పోలీసుల్ని నియమించారు. ఇప్పుడు స్టేషన్ గేటుపై ఇక్కడ అందరికీ న్యాయం ఉంటుంది అని రాశారు. ప్రజలు అక్కడికి వచ్చి సంతోషంగా తమ ఫిర్యాదులు నమోదు చేసుకునేవారు. భయం లేకుండా విశ్వాసం వచ్చేసింది. ప్రభుత్వం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. స్టేజీపై డిగ్ అరుణ్ కుమార్, సోనియా వర్మ, ఇంకా చాలా పెద్ద అధికారులు ఉన్నారు. ఆశ మరియు ఆమె తల్లిని పిలిచారు. ప్రకటన జరిగింది. ఈ అమ్మాయి ఆశ మరియు ఆమె కుక్క సేరు ఈరోజు హీరోలు. ప్రభుత్వం వారికి ప్రత్యేక సహాయం ప్రకటిస్తోంది. ఆశాకు ఉద్యోగం ఇచ్చారు. ఆమె తన తల్లిని చూసుకోగలుగుతుంది. వారి గుడిసె ఇంటిని మరమ్మతులు చేశారు. కలార్పూర్లోని ఇతర పేద ఇళ్లకు కూడా ప్రభుత్వ సహాయం అందచేసింది. సోనియా మైక్ తీసుకుని అందరికి చెప్పింది, గుర్తుంచుకోండి, ఎవరైనా మీ గౌరవంపై దాడి చేస్తే మీరు అణిచిపెట్టి మౌనంగా ఉండకండి. మౌనం దుశ్చరిత్రకులకు బలం ఇస్తుంది. ఈ కథ ఇక్కడే ముగిసింది. ఇది మనకు ఒక పాఠం కూడా నేర్పింది. పోలీసు అధికారులు ప్రజారక్షకులు. రక్షకులే భక్షకులుగా మారితే ప్రజలు ఎక్కడికి పోతారు? అందుకే సమాజంలో ప్రతి వ్యక్తి తన బాధ్యత తెలుసుకోవాలి. దుర్మార్గాన్ని దాచొద్దు, దాన్ని బయటపెట్టాలి. ఎందుకంటే నిజం యొక్క శక్తి ఎప్పుడూ అబద్ధాన్ని జయిస్తుంది. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జై హింద్, జై భారత్.